హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. ఆకలి అవుతుందని చెప్పి ఒక షాప్ కాడికి వెళ్ళి ఈ గొట్టాలు కొనుక్కొచ్చిన. వీటిని గొట్టాలు అంటారు, కొంతమంది బుర్రలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అయితే విషయం ఏంటంటే, ఈ గొట్టాలు అనేవి చాలా వరకు ఖరాబ్ అయిపోయినాయి అమ్ముతురు ఊళ్ళల్లో. దయచేసి వీటి కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకటి ఓపెన్ చేసుకొని తిని చూసిన తర్వాతనే వీటిని కొనుక్కోండి. వీటి కాస్ట్ పెద్ద ఏం కాదు, 5 రూపాయలు ఏమవుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వీటిని తినొద్దు. తింటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇలాంటి ప్యాకెడ్ ఫుడ్ బయటలో అమ్మేటప్పుడు వీటి మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది 10 రోజుల నుంచిండా, 20 రోజుల నుంచిండా, 50 రోజుల నుంచిండా. మనం 5 రూపాయల ప్యాకెట్ అయినా అంత చీప్గా తీసేయద్దు. ఇది దాదాపు కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది దీని మీద. ప్రతి వాడు దీని మీద డబ్బులు సంపాదించుకొని తింటోడే. ఖరాబ్ అయిపోయినప్పుడు దీన్ని పడేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో ఉండే కిరాణా కొట్లలో ఇలాంటి ఫుడ్స్ చాలా అమ్ముతారు. వీటి తిని పిల్లలు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో వాళ్ళకి జ్వరం వచ్చినా, ఆరోగ్యం ఖరాబ్ అయినా, కామెర్లు వచ్చినా, ఇంకా రకరకాల జబ్బులు వచ్చినా కూడా కేవలం వాళ్ళు తినే ఈ చిరుతిళ్ళే కారణం. మరి పల్లెటూరులలో అమ్మే, సిటీలలో అమ్మే ఈ ఎక్స్పైరీ డేట్ లేని ఫుడ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? దీని మీద మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో ఒకసారి వీడియోలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవేర్నెస్ అయితే రావాలి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ లేని ఫుడ్ను అయితే దయచేసి ఎవ్వరు కొనకాకండి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో తయారు చేసే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా వేయాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత నెగ్లెక్ట్ చేయమాకండి. దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. దయచేసి గమనించగలరు. ఉంటా మరి. నమస్తే, బై బై.